హాయ్ డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్, హ్యాపీ సండే. మరొక సండే మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ అంతా మరి మిమ్మల్ని లాస్ట్ వీక్ నేను లైవ్లో రాలేకపోయాను, ఎందుకంటే వేరే చర్చ్కి వెళ్ళాను మెసేజ్ చెప్పడానికి, ద వర్డ్ ఆఫ్ గాడ్ని షేర్ చేసుకోవడానికి వేరే చర్చ్కి వెళ్ళాను. సో మార్నింగ్ వెళ్ళాను, సో ఆఫ్టర్నూన్ అయింది. సో దానివల్ల నేను లైవ్ రాలేకపోయాను ఫేస్బుక్కి. సో మళ్ళీ సండే మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ గ్రేట్ ఆపర్చునిటీని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మరి లేట్ చేయకుండా మరి దేవుని వాక్యం చూద్దామా. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు నేను ఉంచాను. సో అందరికీ కావాల్సింది ఈ టైంలో, ఈ పాండమిక్ టైంలోనే కాదు, కానీ చాలాసార్లు ప్రతి ఒక్కరికి మోస్ట్ కామన్ నీడ్ ఏంటంటే హీలింగ్. ఒక మెరికల్ కావాలనుకుంటారు, లైఫ్లో హీలింగ్ కావాలనుకుంటారు. ద గ్రేటెస్ట్ మెరికల్ ఏదైతే ఉందో అది హీలింగ్, స్వస్థపరచబడడం. మన హీలింగ్ కావాలంటే అది ఏం చేయాలి అనే విషయాన్ని నేను బైబిల్ ద్వారా, వాక్యం ద్వారా మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రెడీగా ఉండండి. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి. నేను చెప్పే రిఫరెన్స్ మీరు నోట్ చేసుకొని మీరు రిఫరెన్స్ అయినా మీరు రాసుకున్న తర్వాతైనా చూసుకోవచ్చు మీరు. సో మరి రెడీగా ఉందామా? చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మెసేజ్ని, షార్ట్ మెసేజ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మీ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని మేము మాట్లాడుతూ ఉండగా మీరే తండ్రి మా మధ్యన ఉండమని అడుగుతున్నాం. మాకు కావాల్సిన జ్ఞానం, శక్తిని దయచేయండి. ఏ జీవహారం కావాలో, ఏ జీవవాక్యం కావాలో మీరే మాకు దయచేసి నన్ను, మమ్మల్ని అందరినీ బలపరిచి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని అడుగుతున్నాం. అలాగే శాంతి సమాధానంతో నింపబడి ఏదైనా అడ్డంకులు లేకుండా మీ కృపను బట్టి వాక్యాన్ని మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో మీరు టాపిక్ చూస్తున్నట్టుగా హీలింగ్ మీకు కావాలి అనుకుంటే, ఒకవేళ మిరకల్ మీ లైఫ్లో కావాలి అనుకుంటే ఏం చేయాలో నేను చూద్దాం. బైబిల్లో ఏమన్నారో, ఏం చెప్తున్నారో చూద్దాం. యేసుక్రీస్తు ఏం చేశారో కూడా చూద్దాం బైబిల్లో. సో చాలా కామన్ నీడ్ ప్రతి ఒక్కరికి ఏంటంటే హీలింగ్. చాలామందికి ఏవో పెయిన్స్ ఉంటాయి, బీపీ ఉంటాయి, షుగర్ ఉంటాయి, రకరకాల డిజీజెస్ ఉంటాయి. పెరాలసిస్, స్ట్రోక్ కానీ, లేదంటే కార్డియాక్ ఇష్యూస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పుట్టినప్పటి నుంచి మనం చనిపోయే వరకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి మన లైఫ్లో. దాంట్లో అవి మైనర్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే కొన్ని మేజర్ ఇష్యూస్ అవ్వచ్చు, కొన్ని లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు. సో అదేవిధంగా మనుషులకి బైబిల్లో కూడా చాలామందికి చాలా రకమైన డిజీజెస్ వచ్చినట్టు మనం బైబిల్లో మనం చూస్తాం చదివితే. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన చాలా మిరకల్స్ చేశారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు దాంట్లో కామన్గా చేసే మిరకల్ ఏంటో తెలుసా? హీలింగ్, స్వస్థపరచడం అనే కామన్ మిరకల్ యేసుక్రీస్తు చాలా చాలా చోట్ల మన బైబిల్లో మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్లైండ్ పీపుల్కి తిరిగి కళ్ళు ఇవ్వడం. అప్పుడు ఆపరేషన్స్ గట్రా లేవు. ఇప్పుడైతే హాస్పిటల్స్, ఆపరేషన్స్ అన్నీ చాలా ఉన్నాయి, కానీ ఆ టైంలో హాస్పిటల్స్ లేవు, ఆపరేషన్స్ లేవు, ఏమీ లేవు. ఇంక బ్లైండ్ అయితే ఇంక బ్లైండ్ అంత అలా ఉండిపోవడమే. సో కళ్ళు లేని వారికి యేసుక్రీస్తు కళ్ళు ఇచ్చినట్టు మన బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. చెవులు వినిపించలేని వారికి తిరిగి వినిపించేలా చేయడము, తర్వాత నడవలేని వారికి నడిచేలా చేయడము, తర్వాత ఇంకా చాలా చాలా మిరకల్. స్కిన్ డిజీజెస్ కానీ, లేదంటే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే ఈవిల్ స్పిరిట్ పట్టిన వాళ్ళకి కానీ, లేదా మెంటల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కానీ, సో పిచ్చిగా మాట్లాడే వాళ్ళని కానీ అందరినీ స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. అన్నిటికంటే గ్రేటెస్ట్ మిరకల్ తెలుసా బైబిల్లో? యేసుక్రీస్తు చేసింది చనిపోయిన వారిని లేపడం. సో లాజరస్ చనిపోయాడు, అయినా సరే యేసుక్రీస్తు తిరిగి లేపారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ జీసస్ క్రైస్ట్ పర్ఫార్మ్డ్ ఇన్ ద బైబిల్. సో ఆ మిరకల్స్ చూసాం. యేసుక్రీస్తు కాదు, తర్వాత యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన శిష్యులు కూడా సేమ్ మిరకల్ చేశారు. శిష్యులు కూడా స్వస్థపరచడం చేయడం స్టార్ట్ చేశారు. యేసుక్రీస్తును, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, హోలీ స్పిరిట్ని బట్టి. సో మిరకల్స్ జరుగుతున్నాయి బైబిల్లో, మిరకల్స్ జరిగాయి బైబిల్లో. ఏ దేవుడైతే మిరకల్స్ చేశారో ఆ టైంలో, అదే దేవుడు ఈరోజు మన మధ్య నుండి మనతో మాట్లాడుతున్నారు.
మారిపోలేదు. మనం మారిపోతాం, మనుషులు మారిపోతాం, మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మన క్రియలు మారుతాయి, కానీ దేవుని యొక్క క్రియలు మారవు. ఎందుకంటే ఆయనే చెప్పారు స్వయంగా, నేనే ఆదియు నేనే అంతము. సో బిగినింగ్లో ఎవరైతే ఉన్నారో అదే ఆయనే, అంతములో ఎవరైతే ఉన్నారో అదే ఆయనే. ఐఎమ్ ది బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్, ఐఎమ్ ది లైఫ్ ఆయన మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతున్నారు. సో నేనే ఆదియు నేనే అంతము అని కూడా మాట్లాడుతున్నారు. నేనే ఆల్ఫయు నేనే ఒమేగయు అని కూడా మాట్లాడుతున్నారు. ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ఐఎమ్ ది ఒమేగా, ఐఎమ్ ది బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్, నేనే ఆదియు నేనే అంతము అని మాట్లాడుతున్నారు. సో ఆ టైంలో, బైబిల్ టైంలో ఏ మిరకల్స్ అయితే చేశారో యేసుక్రీస్తు, అదే దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నారు కాబట్టి, ఆయనే హోలీ స్పిరిట్గా మనతో ఉన్నారు కాబట్టి సేమ్ మిరకల్స్ మనలో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సేమ్ మిరకల్స్ మనతో కూడా చేయడానికి ఆయనకి ఇష్టపడుతున్నారు. ఆయనకి ఏ శక్తి అయితే ముందునుందో అదే శక్తి ఇప్పుడు కూడా ఆయన కలుగున్నారు. ఆయనకి ఏ పవర్ అయితే ముందుందో అదే పవర్ ఇప్పుడు కూడా ఆయన కలుగున్నారు. స్వస్థపరిచే శక్తి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. బైబిల్లోనే స్పష్టంగా రాస్తున్నారు. ఎవ్వరికీ అధికారం లేదు, ఎవ్వరికీ ఆ రైట్స్ లేవు, అధికారం లేదు, కేవలం యేసుక్రీస్తుకే మాత్రమే అని బైబిల్లో స్పష్టంగా రాశారు. నేను చూపిస్తాను, అది మీకు ఎక్కడుందో కూడా చూపిస్తాను. నేను చెప్పే రెఫరెన్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. సో ప్రతిదీ కూడా నేను మీకు బైబిల్లోనే చూపిస్తాను. సో ఆయనకి అదే శక్తి కలిగి ఉన్నారు కాబట్టి, అదే దేవుడు ఇప్పుడు మన మధ్యన మనతో ఉన్నారు కాబట్టి, అదే వాక్యం మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి, ఈరోజు కూడా ఒక ఛాన్స్ ఉంది మీ లైఫ్లో, ఈరోజు కూడా ఒక ఆపర్చునిటీ ఉంది మీ లైఫ్లో. ఏంటంటే హీలింగ్ మీరు పొందుకోవడానికి, మీరు ఒక మిరకల్ మీరు సాధించుకోవడానికి. మీ లైఫ్లో మిరకల్స్ కావాలి అనుకుంటున్నారా, లేదా హీలింగ్ కావాలి అనుకుంటున్నారా? ఎవరు డాక్టర్స్ ఎవరు చేయలేని పని, డాక్టర్స్ చేతులెత్తేసిన పని మీ లైఫ్లో మీరు సాధించాలనుకుంటున్నారా, మీరు పొందుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు నేను చెప్పే మెసేజ్, ఈరోజు నేను చెప్పే వాక్యము రిఫరెన్స్ మీరు చూడాల్సిందే, మీరు వినాల్సిందే, అది మీరు ఫాలో అవ్వాల్సిందే. బైబిల్లో అది ఉంది, బైబిల్లోనే నేను మీకు చూపించబోతున్నాను. మిరకల్ కావాలంటే ఏం చేయాలో, స్వస్థత కావాలంటే మీరు ఏం చేయాలో. ఎందుకంటే ఫ్రీగా ఏది రాదు, ఏదైనా సరే ఒక కాస్ట్ ఉంటుంది, దానికి మనీ కాదు దేవుడు అడుగుతుంది. దేవునికి కావాల్సింది ఏంటో మీకు చూపిస్తాను. అది మీరు ఇవ్వగలిగితే, అది మీరు చేయగలిగితే డెఫినెట్గా స్వస్థత మీరు పొందుకుంటారు. చనిపోయిన లాజరస్ని లేపిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అదే దేవుడు మాట్లాడుతున్నారు. సేమ్ మిరకల్, అంతకంటే గ్రేట్ మిరకల్స్ మీరు పొందుకోగలరు. మీరు బైబిల్ తీసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 వర్స్ 17 నుంచి చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 వర్స్ 17 to 26 నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. దాంట్లో ఏముందో మీరు స్పష్టంగా చూడండి, చాలా క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. 17th వర్స్, న్యూ టెస్టిమెంట్లో లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఇంగ్లీష్లో న్యూ టెస్టిమెంట్ లూక్ చాప్టర్ 5 వర్స్ 17 to 26 ఏమనుందో మనం చూద్దాం. వన్ డే జీసస్ వాజ్ టీచింగ్. ఒకరోజు అంటే యేసుక్రీస్తు బోధిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరితో? టీచర్స్తో, టీచర్స్ ఆఫ్ ది లా, ఫరిషేయులతో, బోధకులతో మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలామంది జనం. సో గలీలీ నుంచి వచ్చారు, జూడియా నుంచి వచ్చారు, యెరూషలేం నుంచి వచ్చారు. సో ఒక రోజంట యేసుక్రీస్తు దగ్గరికి చాలామంది వచ్చారు. ఎవరంటే ఫరిషేయులు వచ్చారు, టీచర్స్ ఆఫ్ ది లా. ఫరిసీస్ అంటే జ్ఞానవంతులు. తర్వాత ఎక్కడెక్కడి నుంచో జనాలు చాలామంది వచ్చారంట. జెరూషలేం నుంచి వచ్చారు, గలిలీ నుంచి వచ్చారు, జూడియా ప్రాంతం నుంచి చాలామంది జనం వచ్చారు. ఆ టైంలో యేసుక్రీస్తు బోధిస్తున్నారు. హీఈస్ టీచింగ్, హీఈస్ స్పీకింగ్ విత్ ద పీపుల్. అప్పుడు ద పవర్ ఆఫ్ ది లార్డ్ వాజ్ ప్రెజెంట్ ఫర్ జీసస్ టు హీల్ ద సిక్. ఆ టైంలోనంట యేసుక్రీస్తుకి పవర్ ఉందంట. ఏం పవర్ అంటే స్వస్థపరిచే పవర్తో నింపబడి ఉన్నారంట. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ టు హీల్ ద పీపుల్ అని బైబిల్లో ఉంది. సో ఆ టైంలో చాలామంది జనం ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు, అనేక చోట్ల నుంచి జనం వస్తున్నారు, యేసుక్రీస్తు దగ్గరతో మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తుతో ఉన్నారు. ఆ టైంలో 18th వర్స్ మీరు చూసినట్లయితే, 18th వర్స్, సమ్ మెన్ కేమ్ క్యారింగ్ ఏ ప్యారలైజ్డ్ మ్యాన్. కొంతమంది మనుషులు, ఆ టైంలో మీరు చూసినట్లయితే కొంతమంది మనుషులు ఒక ప్యారలైజ్డ్ మ్యాన్ అంటే పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన ఒక వ్యక్తిని ఒక మంచం మీద మోసుకొని, 4 వ్యక్తులు, ఒక మంచానికి 4 సైడ్స్ ఉంటాయి, 4 వ్యక్తులు ఆ మంచాన్ని మోసుకొని స్వస్థపరచడానికి ఇంకా ఏ డాక్టర్స్ చేయలేని పని,
ఎవ్వరూ చేయలేని పని చేయడానికి ఆ నలుగురు మనుషులు ఆ మంచాన్ని మోసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారంట. దే ట్రైడ్ టు టేక్ హిమ్ ఇన్ టు ద హౌస్ అండ్ పుట్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళి యేసుక్రీస్తు ముందున ఆ మంచాన్ని పెట్టడానికి, ఆ వ్యక్తిని పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఆ నలుగురు వ్యక్తులు, చాలామంది వ్యక్తులు మోసుకొని వస్తున్నారు. ఒక మనిషిని మామూలుగా మోయడమే కష్టం, ఆ మనిషితో పాటు మంచాన్ని మోస్తున్నారు. అలా మంచాన్ని మోసుకొని వచ్చి ఇంకా ఎక్కడ కూడా హీలింగ్ రాలేదు. పెరాలసిస్, స్ట్రోక్తో ఒక మనిషి బాధపడుతున్నారు. స్ట్రోక్ వచ్చింది, కాలు చేతులు మూవ్ అవ్వట్లేదు, బాడీ మూవ్ అవ్వట్లేదు. కంప్లీట్లీ బెడ్ రిడన్ పేషెంట్, పెరాలసిస్, స్ట్రోక్. 2 చేతులు 2 కాళ్ళు కూడా పెరాలసిస్ వచ్చింది. అటువంటి వ్యక్తిని హీలింగ్, స్వస్థపరచడానికి ఎలాగా వేరే మార్గం లేక యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నారు. చాలామంది జనం ఉన్నారు యేసుక్రీస్తు చుట్టూ, నేను చెప్పినట్టుగా ఆ మంచాన్ని మోసుకొని వస్తున్నారు. ఇసుకేస్తే రాలని జనంతో నిండిపోయారు ఆ ప్రాంతంలో. యేసుక్రీస్తు మాట్లాడడానికి, ఆయన చేసిన మిరకల్స్ చూసి అందరూ మాట్లాడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో మంచం మీద పేషెంట్ని మోసుకొని వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గర. ఎలాగైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర ఈ పేషెంట్ని పెట్టాలి, అప్పుడే స్వస్థత కలుగుతుంది అని ఆలోచించారు, తీసుకువెళ్తున్నారు. సో చాలామంది మనం కూడా అనుకుంటాం, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు, ట్రైల్ వేస్తూ ఉంటాం చాలాసార్లు. ఏ దేవుడు స్వస్థపరిస్తే ఆ దేవుడికి. అంటే ఇప్పుడు నమ్మకం ఎవరి మీద తెలియదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఎక్కడ రాయేస్తే, ఎక్కడ స్టోన్ తగిలితే అక్కడ. అలా ఉంది మన విశ్వాసం, మన ఫెయిత్. అది కాదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫెయిత్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ లైఫ్. మాట్లాడుతున్నారు, నీకెవ్వరి మీద నమ్మకం ఉంటే, ఎవరి మీద విశ్వాసం ఉంటే వారి మీద ఉంచే. 2 పడవల మీద కాల్ అయ్యొద్దు ఇప్పుడు కూడా. డోంట్ కీప్ యువర్ లెగ్స్ ఆన్ 2 boats. పడిపోతావు, నష్టమే, లాభం అయితే ఏమీ లేదు. ఈ బోట్ కాకపోతే ఆ బోట్, ఆ బోట్ కాకపోతే ఈ బోట్ అనుకోవద్దు ఎప్పుడు కూడా. 2 పడవల మీద కాల్ అయ్యొద్దు. ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు కాకపోతే ఈ దేవుడు కాకపోతే. దేవుడు అంతా ఒకటే. వీ ప్రైజ్ గాడ్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ ది అల్టిమేట్ క్రియేషన్, బట్ ది అల్టిమేట్ క్రియేటర్ ఈజ్ ఓన్లీ వన్. ఓకే. సో యేసుక్రీస్తు దగ్గర రావాలని చాలామంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే, వస్తే స్వస్థత వస్తుందేమో అని వస్తారు దేవుని దగ్గరికి. ఇంకా చేతులు ఎత్తేసి మనుషుల వల్ల సాధ్యం కానిది ఇంక ఏ డాక్టర్ ఏమీ చేయలేరు, ఇంక ఏ పోలీసు ఏం చేయలేరు, ఏ లాయర్ ఎవ్వరేం చేయలేరు అనుకుంటే లాస్ట్కి ఏంటి, దేవుడే దిక్కు. అలా ఉంటాం మనం. అది కూడా చేశారు, అదే ఆడ చేసింది అదే. ప్యారలైజ్డ్ మ్యాన్, ఇంకెవరు లేరు, ఇంకా దేవుడే స్వస్థపరుస్తున్నారు కాబట్టి వచ్చారు, రావాలనుకున్నారు. మనం కూడా చాలాసార్లు వస్తాం అనుకుంటాం, దేవుని దగ్గరికి వస్తాం, ప్రయత్నిస్తాం రావడానికి. సో అక్కడ వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, జనాలు ఎక్కువ ఉన్నారు, ఇసుకేస్తే రాలని జనము, ప్లేస్ లేదు వెళ్ళడానికి, ఖాళీ లేదు వెళ్ళడానికి. కానీ మనిషికి స్వస్థత కావాలి, పని అయితే జరగాలి, కానీ అయితే సిచ్యువేషన్ అయితే అనుకూలంగా లేదు. మనుషులు ఎక్కువ ఉన్నారు, యేసుక్రీస్తు ఫుల్ జనాలు బిజీగా ఉన్నారు. అప్పుడు బికాస్ ఆఫ్ ది క్రౌడ్, 19th verse ఏమనుందంటే, బికాస్ ఆఫ్ ది క్రౌడ్, అంతమంది జనం ఉన్నారు కాబట్టి, అంతమంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి అస్సలు వెళ్ళడానికి దారే లేదంట లోపలికి. దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వే టు టేక్ హిమ్ ఇన్. అస్సలు లోపలికి వెళ్ళడానికి దారి లేదంట. చాలామంది క్రౌడ్ ఉన్నారంట, బోళ్ళు మంది మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడో ఇంట్లో ఉన్నారు, ఇంట్లోకి లోపల కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంట్లో ఉన్నారు. చాలామంది జనం అక్కడ గుమ్మి కూడిపోయారు, క్రౌడ్. అసలు లోపలికి వెళ్ళడానికి దారే లేదా, మంచం మోసుకొని. ఏం చేయాలి ఆలోచిస్తున్నారు, దారి లేదు, ఏం చేయాలి. మనమైతే ఏం చేస్తాం, ఒక పని గురించి వెళ్ళాం, అక్కడ చాలామంది జనం ఉన్నారు, అసలు వెళ్తే ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. ఏం చేస్తాం, సరే రేపు చూసుకోవచ్చులే, మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు కనుక్కుందాం, ఎప్పుడు ఖాళీ ఉంటుందో అప్పుడు వద్దాంలే అనుకుంటాం. కానీ అక్కడ మనుషులు ఏం చేశారు తెలుసా, ఆ ప్యారలైజ్డ్ మ్యాన్ని దే కుడ్ నాట్ టేక్ హిమ్ ఇన్సైడ్ బికాస్ ఆఫ్ ది క్రౌడ్. జనం ఉన్నారు కాబట్టి లోపల తీసుకెళ్ళిపోయారు. సో ఏం చేశారంటే, దే క్యారీడ్ హిమ్ అప్ ఆన్ ది రూఫ్, made an opening in the tiles and let him down on his bed into the middle of the crowd in front of Jesus. చూడండి, వెళ్ళడానికి మోసుకెళ్ళి నడుచుకుని వెళ్ళడానికి ఖాళీ లేదు కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి తిరిగి వెళ్ళిపోలేదు వాళ్ళు.
తిరిగి వెళ్ళిపోలే. ఈరోజు కాకపోతే రేపు వద్దాంలే, రేపు కాకపోతే ఎల్లుండి వద్దాం, ఈ ఆదివారం కాకపోతే నెక్స్ట్ ఆదివారం వద్దాం, చాలా పనులు ఉన్నాయి మధ్యలో అన్నీ కానించుకున్నప్పుడు వద్దాం దేవుని దగ్గరికి, ఇప్పుడు అర్జెంట్ ఏముందిలే దేవుని దగ్గరికి, ఈరోజు కాకపోతే రేపు పొందుకోవచ్చులే, దేవుడు వదిలేస్తారంటే దేవుడు మంచివారే కదా, మనం ఇలా చేస్తే దేవుడు ఎందుకు వదిలేస్తారు అని అనుకుంటాం చాలాసార్లు. అక్కడే తెలుస్తుంది మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఫెయిత్ అంటే, మనకెంత ఇంట్రెస్ట్ ఉందో దేవుడు అంటే, ఎంత ప్రేమ ఉందో దేవుడు అంటే అక్కడే తెలుస్తుంది. ఆ పనులను బట్టి ఒకళ్ళు వెళ్ళిపోతే, చాలామంది వస్తారు దేవుని దగ్గరికి కానీ వెళ్ళిపోతుంటారు బ్యాక్కి. ఏదో పనులు ఉన్నాయి, ఏదో బిజీగా ఉన్నారు, జనాలు ఉన్నారు, దేవుని ఈరోజు కాకపోతే రేపు దొరుకుతారులే అని వెళ్ళిపోతుంటారు. కానీ ఆ వ్యక్తులు అక్కడ ఏం చేస్తారంటే దే వాంట్ ఏ హీలింగ్, స్వస్థత కావాలి కంపల్సరీగా, వేరే ఆప్షన్ లేదు, వెళ్తే ఇంక మళ్ళీ అవ్వదు, ఎలాగైనా సరే యేసుక్రీస్తు ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడైతే హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్లో కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ఈరోజు కాకపోతే రేపు కలవచ్చు డాక్టర్ని. కానీ యేసుక్రీస్తు పరిస్థితి అది కాదు. యేసుక్రీస్తు నడుస్తూ ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, ఈరోజు ఎక్కడ కాకపోతే రేపు ఇంకో దగ్గర ఉంటారు, ఆ తర్వాత ఇంకో దగ్గర ఉండొచ్చు, ఎక్కడ ఉంటారో తెలీదు, ఫోన్ కాల్స్ లేవు, కాంటాక్ట్స్ ఉండవు, ఒక బైక్స్ లేవు, కార్స్ లేవు వెళ్ళడానికి పరిగెట్టుకొని. సో ఈరోజు ఇక్కడ మిస్ అయితే ఆపర్చునిటీ, రేపు ఎల్లుండో తర్వాత రోజు ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలియదు యేసుక్రీస్తు. నో బడీ నోస్, ఎందుకంటే కమ్యూనికేషన్ ఉండదు, లేదు ఆ టైంలో. దిస్ నో కమ్యూనికేషన్ లైక్ ఫోన్స్, టీవీస్ అని లేవు. సో ఇంకెలాగైనా సరే వెళ్ళాలి అనుకున్నారు. అడ్డంకులు వచ్చాయి. ఎవరు అడ్డంకులు? మనుషులు ఉన్నారు అడ్డంగా, వెళ్ళడానికి ప్లేస్ లేదు, ఆబ్స్టికల్స్ ఉన్నాయి ఆ వెళ్ళే ఆ జర్నీలో. కానీ వాళ్ళు ఏం చేశారంటే తిరిగి వెళ్ళిపోలేదు, తిరిగి వెళ్ళిపోలేదు. నీ లైఫ్లో, నీ లైఫ్ జర్నీలో, నీ స్పిరిచువల్ లైఫ్లో నీ మిరకల్ కావాలంటే, ఒక హీలింగ్ కావాలంటే, నీ లైఫ్లో ఒక మిరకల్ కావాలంటే నువ్వు ఒక టార్గెట్ని వెళ్ళాలి. ఒక దేర్ ఈజ్ వన్ పవర్, దేర్ ఈజ్ వన్ లార్డ్, దేర్ ఈజ్ వన్ క్రియేటర్, యూ షుడ్ గో టు, వెళ్ళాలి. నీకు ఆబ్స్టికల్స్ వస్తాయి వెళ్ళడానికి. చాలామంది అరే వద్దురా అక్కడ చెప్పలేం, ఇంకో దగ్గరికి వెళ్ళరా అని చెప్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆబ్స్టికల్స్ వస్తాయి, నీ మైండ్ని ట్యూన్ చేస్తారు. నీ మైండ్ని మార్చడానికి నీకే అనిపించవచ్చు, అబ్బా ఈరోజు కాకపోతే రేపు వెళ్దాంలే, ఈరోజు తప్పు చేసాం, ఈరోజు కాకపోతే రేపు వదిలేద్దాంలే, ఈరోజు ఒక్కరోజు తాగేద్దాం, ఒక్కరోజు సిగరెట్ తాగేద్దాం, ఒక్కరోజు సిగరెట్ చేసేద్దాం, ఒక్కరోజు తప్పు చేసేద్దాం, రేపు మారుదాంలే అని చూస్తుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఈ క్షణమే, ఈ రోజే, ఇప్పుడే మీది, రేపు మరక్షణము మీది కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్స్. గుర్తుపెట్టుకోండి, చాలా క్లియర్గా బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది, ఈ క్షణమే మీది, రేపు మరొక క్షణం, నెక్స్ట్ సెకండ్ ఈజ్ నాట్ యువర్స్ మై డియర్ ఫ్రెండ్, నెక్స్ట్ మినిట్ ఈజ్ నాట్ యువర్స్ మై డియర్ ఫ్రెండ్, దిస్ మినిట్, దిస్ సెకండ్ ఈజ్ అవర్ టైం. నువ్వు మారితే, నువ్వు వెళ్తే, నువ్వు పాపాన్ని వదిలేయాలంటే, మారు మనసు పొందాలి అంటే ఈ క్షణమే. రేపు మారుదాం, గంట తర్వాత మారుదాం, నెక్స్ట్ వీక్ మారుదాం, ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేసిన తర్వాత మారుదాం, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను కదా నాకేంటి, తర్వాత బాధ వచ్చినప్పుడు చూద్దాం. నో, దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్తో మీరు ఉంటే కనుక ఈరోజు మీరు మిరకలు సాధించలేరు, మీరు స్వస్థత పొందుకోలేరు, ఏది కూడా మీకు దొరకదు బ్లెస్సింగ్స్. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. దిస్ ఈజ్ ద టైం. ఈ క్షణమే, ఇప్పుడే మనకు సమయం, అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం, వేరే సమయం లేదు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. సో కష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, అడ్డంకులు వచ్చాయి, కానీ తిరిగి వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ పేషెంట్ని, జనాలు ఉన్నారు కదా, క్రౌడ్ ఉన్నారు కదా, వెళ్ళడానికి ఆపర్చునిటీ లేదని తిరిగి వెళ్ళిపోలేదు. కానీ ఏం చేశారంటే ఆ మంచాన్ని మోసుకొని యేసుక్రీస్తు ఉన్న ఇంటి పైకి వెళ్ళారంట. అది స్లాబ్ కాదు, గుర్తుపెట్టుకోండి, అది స్లాబ్ కాదు, సిమెంట్ స్లాబ్ కాదు, మెట్లెక్కి వెళ్ళిపోయి అక్కడ ఉండడానికి. టైల్స్ అంటే ఎలా ఉంది హౌస్ ఇస్ లైక్ దిస్, నాట్ ఫ్లాట్. మెట్లెక్కి వెళ్ళడానికి కుదరదు. టైల్స్ ఉన్నాయంటే పెంకిల్లది. ద హౌస్ ఇస్ మేడ్ ఆఫ్ టైల్స్. ఎలా ఉంది హౌస్ అంటే ఊహించండి, యేసుక్రీస్తు ఇంట్లో ఉన్నారు, టైల్స్ ఎలా ఉన్నది రూఫ్, వాళ్ళు మంచాన్ని మోసుకొని నలుగురు ఆ స్లాంటింగ్గా ఉన్న రూఫ్ మీదకి ఎలా ఎక్కుంటారు ఆలోచించండి. ఆ మంచాన్ని క్యారీ చేసుకొని జారిపోతారు కదా, పడిపోవచ్చు కదా, ఎంత కష్టం అది ఆలోచించండి. ఓకే, వెళ్ళారు, ఎలా ఒకలా కష్టపడ్డారు,
మరి కిందకి ఎలా దించాలి? ఆ పెంకులు తీశారంట. ఆ పెంకులు తీశారు. ఎంత స్పేస్ తీయాలి పెంకులు? వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి కింద పడిపోకుండా తీశారు. ఓకే, అదొక్కటే కాదు, ఆ మంచాన్ని కిందకి దించాలి. అంత బరువైన మంచం, బరువైన మనిషి, 4 తాళ్ళు కట్టి ఆ మంచానికి అలా ఒకరొకరు పట్టుకొని, స్లాంటింగ్గా ఉంది, కన్నం పెట్టారు, తాళ్ళుతో మెల్లిగా జాగ్రత్తగా యేసుక్రీస్తు పాదాల దగ్గరికి ఆ మంచం తీసుకొచ్చారంట. కష్టమైన పని, కష్టం వచ్చినా సరే అనుకున్నది మాత్రము ఆపలేదు, అనుకున్నది మాత్రం వదిలేయలేదు. స్పిరిచువల్ జర్నీని కంటిన్యూ చేశారు, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించారు. నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, విశ్వాసాన్ని ప్రదర్శించారు, ఫెయిత్ని యాక్షన్స్ ద్వారా చూపించారు. దట్ ఈస్ ద పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? వెనక్కి తిరిగి వెళ్ళలేదు. సెకండ్ థింగ్, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, స్వస్థత దొరుకుతుందని యేసుక్రీస్తు దగ్గర, ఒక హీలింగ్ ఉంటుంది, హీలింగ్ దొరుకుతుంది నాకు యేసుక్రీస్తు దగ్గర అని నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాటలతోనే వదిలేలేదు, వాళ్ళు మాటలతో విడిచిపెట్టేలేదు. వాళ్ళు చేసే పనులతో, వాళ్ళ ప్రవర్తనతో, వాళ్ళ యాక్షన్స్తో, వాళ్ళ క్రియలతో వాళ్ళు విశ్వాసాన్ని ప్రదర్శించారు లేదా చూపించారు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ యూ. నీ ఫెయిత్ ఎంతుందో దేవుడు పరీక్షిస్తున్నారు ఈ క్షణమే. ఒకవేళ నీ ఫెయిత్ పర్ఫెక్ట్గా ఉంటే, ఒకవేళ నీ విశ్వాసం పర్ఫెక్ట్గా ఉంటే, నీకు మిరకల్ దేవుడు చేయబోతున్నారు, నీకు స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ మిరకల్. గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ యూ రైట్ నౌ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ పర్ఫెక్ట్. ఎస్ బ్రదర్, నాకు చాలా ఫెయిత్ ఉంది, నాకు విశ్వాసం ఉంది, దాంట్లో డౌట్ లేదు. విశ్వాసం ఉందని మాటలు చెప్పడం కాదు, నీ ప్రవర్తనతో, నీ యాక్షన్స్తో, నీ చేసే పనులతో తెలియాలి నీకెంత విశ్వాసం ఉందో. తెలుస్తుంది నీకెంత విశ్వాసం ఉందో, చూస్తారు నీకెంత విశ్వాసం ఉందో దేవుడు. అది, దట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ దట్ టైమ్. ఆ టైంలో అదే జరిగింది. మనుషులు ఉన్నారని చెప్పేసి తిరిగి వెళ్ళిపోలేదు. కష్టం ఉన్నా సరే, నష్టమైనా సరే, ఏదైనా సరే పని చేయాలి, వెళ్ళాలి యేసుక్రీస్తు దగ్గరికి అనుకున్నారు. ఇబ్బందిగా ఉన్న, ఆ స్లాంటింగ్గా ఉన్న హౌస్ మీదకి మంచాన్ని మోసుకొని వెళ్ళారు, మనిషిని మోసుకొని వెళ్ళారు, ఆ టైల్స్ తీశారు, తాళ్ళు కట్టారు, కష్టమైనా సరే కష్టపడి దించారు యేసుక్రీస్తు దగ్గరికి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో విషయం తెలుసా? వాళ్ళెవరో యేసుక్రీస్తు తెలీదు, వాళ్ళెవ్వరికి యేసుక్రీస్తు పరిచయం లేదు. ముందుగా వాళ్ళకి యేసుక్రీస్తుకి ముందుగా అస్సలు పరిచయం లేదు. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నారో తెలుసా? When Jesus saw how much faith they had, 20th verse, Luke chapter 5 verse 20, చాలా జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెండ్ దట్ టైం. ఆ టైంలో మంచాన్ని పట్టుకొని కిందకి దించారు యేసుక్రీస్తు. పెట్టిన తర్వాత ఏమైంది తెలుసా? 20th verse 20. When Jesus saw how much faith they had, యేసుక్రీస్తు చూసినప్పుడు ఎంత విశ్వాసం ఉందో యేసుక్రీస్తు, ఎంత ఫెయిత్ ఉందో యేసుక్రీస్తు, అది చూసినప్పుడు సో గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ ఫెయిత్, నాట్ హియరింగ్ యువర్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి. గాడ్ సీస్ యువర్ ఫెయిత్, హీ డస్ నాట్ హియర్ యువర్ ఫెయిత్. వినే కాదు, చూస్తారు, దేవుడు చూస్తారు. మనం చాలాసార్లు మాటలు చెప్తుంటాం, నాకు చాలా భక్తి ఎక్కువ, నాకు చాలా విశ్వాసం ఎక్కువ, నాకు చాలా స్పిరిచువాలిటీ ఎక్కువ అని మాటలు చెప్తూ ఉంటాం. ఆ మాటలు దేవుడు వినరు. దేవుడు చూస్తారు, వినే దేవుడు చూస్తారు. గాడ్ సీస్ యువర్ ఫెయిత్, హీ డజంట్ హియర్ యువర్ ఫెయిత్. ఎందుకంటే కబుర్లు అందరూ చెప్తారు, కబుర్లు మాటలు అన్నీ అందరూ చెప్తారు. అందరూ మంచోళ్ళే దొరికినంత వరకు. ఎవ్రీబడీ ఈజ్ పర్ఫెక్ట్ అంటిల్ ఈజ్ కాట్ డూయింగ్ ద రాంగ్ థింగ్. ఓకే, అందరూ మంచోళ్ళే తప్పు దొరికినంత వరకే. కబుర్లు అందరూ చెప్తారు, మాటలు అందరూ చెప్తారు, నేను చాలా ఇది, నేను చాలా అది, నేను చాలా గ్రేట్, నాకు చాలా ఫెయిత్ ఉంది, నాకు చాలా స్పిరిచువాలిటీ ఉంది, అందరూ చెప్తారు. ఎప్పుడు తెలుస్తుంది స్పిరిచువాలిటీ? మాటలు చెప్తే కాదు, మాటలు వింటే కాదు, చూస్తేదే నమ్ముతాం మనం. చాలామంది వినేది నమ్ముతారు, దట్ ఈస్ రాంగ్. చూస్తేనే నమ్మండి, చూసిందే కరెక్ట్, విన్నది తెలీదు. అది మారచ్చు, అబద్ధం చెప్పొచ్చు, తప్పులు అవ్వచ్చు. వాట్ యు సీ యు బిలీవ్ వాట్ యు సీ.
అదే చేశారు యేసుక్రీస్తు. విశ్వాసం ఉంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అది కాదు దేవునికి కావాల్సింది. విశ్వాసాన్ని ప్రదర్శించండి, విశ్వాసాన్ని చూపించండి. గాడ్ విల్ సీ యువర్ ఫెయిత్. అప్పుడే యేసుక్రీస్తు వాళ్ళ విశ్వాసాన్ని చూసి, ఎంత విశ్వాసం ఉందో చూసి అని ఉంది బైబిల్లో. ఇంగ్లీష్లో, వెన్ జీసస్ సా హౌ మచ్ ఫెయిత్ దే హ్యాడ్, గాడ్ సీస్ యువర్ ఫెయిత్. గాడ్ సీస్ యువర్ ఫెయిత్. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తారు, అంతేగాని వినరు. సో నీ మాటలు వేస్ట్. స్పిరిచువాలిటీ ఉంది నాకు, నేను చాలా మంచోడిని, చాలా విశ్వాసం ఉంది, ఆ కబుర్లన్నీ వేస్ట్. చేసి చూపించు. మంచోడవైతే మంచిగా ఉంటావు, చేస్తావు పనులు. విశ్వాసం ఉంటే చూపిస్తావు విశ్వాసం. సో వాళ్ళ యాక్షన్స్, వాళ్ళు చేసిన పనిని యేసుక్రీస్తు చూశారు. చూసి ఎంత విశ్వాసం ఉందో తెలిసింది యేసుక్రీస్తుకి. నీ విశ్వాసాన్ని చూశాను కాబట్టి ఆ మంచం మీద పడున్న వ్యక్తిని చూసి యేసుక్రీస్తు అంటున్నారు, ఆ పారాలసిస్ స్ట్రోక్తో ఇబ్బందులు పడుతున్న, హెల్త్ విషయంలో బాధపడుతున్న వ్యక్తిని చూసి యేసుక్రీస్తు అన్నారు, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ మై ఫ్రెండ్. విశ్వాసమును బట్టి మనం ఫ్రెండ్గా మారుతాం దేవునికి. చూడండి అక్కడ ఏమన్నారు, చాలా జాగ్రత్తగా వినండి. వెన్ జీసస్ సా హౌ మచ్ ఫెయిత్ దే హ్యాడ్, హీ సెడ్ టు ద మ్యాన్. ఆ పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తితో యేసుక్రీస్తు అన్నారు ఏంటని, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ మై ఫ్రెండ్. ఎంత డీప్ మీనింగ్ ఉందండి ఈ వాక్యంలో. ఇంతకుముందు అసలు వాళ్ళెవరో యేసుక్రీస్తు తెలియదు, యేసుక్రీస్తుకు వాళ్ళెవరో తెలియదు, పరిచయం లేదు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు, మై ఫ్రెండ్ అని మాట్లాడుతున్నారు. యూ విల్ బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ ఇఫ్ యూ షో యువర్ ఫెయిత్ ఇన్ యాక్షన్స్. నీ విశ్వాసము కబుర్లతో మాటలతో కాకుండా నువ్వు చేసే పనులతో నువ్వు చూపించగలిగితే, మేము చూడగలిగితే దేవుడు నువ్వు యేసుక్రీస్తుకు ఒక మంచి ఫ్రెండ్గా మారుతారు నీకు. హీ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఫ్రెండ్ టు యూ. హీ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హీ ఈస్ గోయింగ్ టు హీల్ యూ ఇన్ యువర్ లైఫ్. స్వస్థపరుస్తారు. ఇది పర్సనల్, ఎవరి హీలింగ్ వాళ్ళదే. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీకు వస్తుంది హీలింగ్, నీ పక్కన వాళ్ళకి రాదు, నీ ఇంట్లో వాళ్ళకి రాదు. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ పర్సనల్ బ్లెస్సింగ్, దిస్ ఈజ్ ఎ పర్సనల్ హీలింగ్. నీకు హీలింగ్ కావాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ రైజ్డ్ ఫ్రమ్ ద బెడ్ ఆఫ్ డెత్, యూ హ్యావ్ టు షో యువర్ యాక్షన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం చూపించాలి నీ యాక్షన్స్తో. దేవునికి నచ్చాలి. నువ్వు చేసే పనులు బట్టి విశ్వాసం ఉందని తెలియాలి. అప్పుడు నువ్వు ఫ్రెండ్గా మారుతావు. నువ్వు స్వస్థత వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలుసా, నీ పాపాలు క్షమించబడతాయి. అందుకనే ఆ విశ్వాసం చూసి నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు లెగు అని అనలేదు వెంటనే దేవుడు. ఏమన్నారు యేసుక్రీస్తు, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఇఫ్ యువర్ సిన్స్ హ్యావ్ టు బి ఫర్గివెన్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యాక్షన్స్. నీకు స్వస్థత రావాలి అంటే ముందు నీకు పాపాలు క్షమించబడాలి అంటే నీ విశ్వాసము చూడాలి. దేవుడు వినడం కాదు, చూడాలి. యూ షుడ్ బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఫ్రెండ్ ఆఫ్ జీసస్. చాలా మీనింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ టైంలో నీ పాపాలు క్షమించబడ్డాయి అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు చాలామంది మనుషులు ఉన్నారు కదా, ఎవరు జ్ఞానవంతులు, టీచర్స్ శబ్దాలు ఉన్నారు కదా, అందరూ ఏమన్నారంటే, ఎవరు మీరు, పాపాలు క్షమించే అధికారం నీకు ఎక్కడిది అని అడిగారు యేసుక్రీస్తుని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా, నీ పాపాలు ఐ విల్ ప్రూవ్ టు యూ, నేను నీకు ప్రూవ్ చేస్తాను. ఏంటంటే, నాకు మాత్రమే ఈ భూమిపైన పాపాలు క్షమించే అధికారం ఉంది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. వర్స్ 24 చదవండి. లూక్ చాప్టర్ 5 వర్స్ 24. ఈ భూమి మీద ఏ మనిషికి లేదు నేను స్వస్థపరిచే అధికారము, నీ పాపాలు క్షమించబడే అధికారము దేవునికి తప్ప, యేసుక్రీస్తుకి తప్ప. నోబడీ హ్యాజ్ ఇట్ అని మాట్లాడుతున్నారు. 24, ఐ విల్ ప్రూవ్ టు యూ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్, అంటే యేసుక్రీస్తు హ్యాజ్ అథారిటీ ఆన్ అర్త్ టు ఫర్గివ్ సిన్స్. హ్యాజ్ అథారిటీ ఉంది యేసుక్రీస్తుకి నీ పాపాలు క్షమించబరచడానికి, క్షమాపణ ఇవ్వడానికి. ఓకే, సో విశ్వాసంను చూశారు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని ఆ స్వస్థపరచబడవలసిన వ్యక్తితో మాట్లాడుతున్నారు. పారాలసిస్ స్ట్రోక్ ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు. మై ఫ్రెండ్ అని నువ్వు అంటున్నారు యేసుక్రీస్తుని తనని. సో ఫ్రెండ్గా మారాడు యేసుక్రీస్తుకి, పాపాలు క్షమించబడ్డాయి, విశ్వాసాన్ని చూపించారు. చూపించిన తర్వాత యేసుక్రీస్తు అంటున్నారు,
So he said to the paralyzed man, 24th verse, I tell you, నేను చెప్తున్నాను, get up, pick up your bed and go home. What a miracle, my dear friends. What a miracle. పాపాలు క్షమించారు. ఆ వ్యక్తి ఒక పాపములు క్షమించి ఏమంటున్నారు తెలుసా? గెట్ అప్, పికప్ యువర్ బెడ్ అండ్ గో హోమ్. లెగు అని అన్నారు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని. నీ మంచాన్ని నువ్వు ఎత్తుకో అని చెప్పారు, ఇంటికి వెళ్ళు అని చెప్పారు సంతోషంగా. వాట్ ఏ మిరకల్, మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నువ్వు ఏ మంచం మీద పడుకున్నావో నీ ఆరోగ్యం పాడైపోయి, దేవుడు చెప్తే నీ పాపాలు క్షమించబడితే, నీ విశ్వాసం నువ్వు చూపించగలిగితే, నీ పాపాలు క్షమించబడితే యేసుక్రీస్తు అంటారు, మై ఫ్రెండ్, నీ పాపములు క్షమించబడ్డాయి, క్షమించే అధికారం నాకు మాత్రమే ఉంది అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఈ భూమిపైన మనుషుల్ని క్షమించే అధికారం నాకు మాత్రమే ఉంది. అధికారంతో నేను మిమ్మల్ని నీ విశ్వాసమును బట్టి నేను క్షమిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. లే అని ఒక్క మాట చెప్తే చాలండి యేసుక్రీస్తు. ఈరోజు నువ్వు లేచి నించుంటావు, పరిగెడతావు. ఆయన అన్నారు ఆ వ్యక్తితో, లే, నీ మంచాన్ని మోసుకో. ఈరోజు ఏ బెడ్ మీద అయితే నువ్వు పడుకున్నావో, ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ ఇబ్బందుల్లో నువ్వు కూరుకుపోయి ఉన్నావో, ఏ నష్టాల్లో నువ్వు కూరుకుపోయి ఉన్నావో లైఫ్లో, ఏ కష్టాల్లో ఉన్నావో నువ్వు లైఫ్లో, ఎటువంటి కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా, సమస్య అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఏదైనా సరే దేవుడు మాట్లాడుతున్నారు. ఒక గ్రేట్ మిరకల్ చేయాలనుకుంటున్నారు నీ లైఫ్లో. ఆయన ఒక్క మాట చెప్తే చాలు. గెటప్ అంటే ఆ వ్యక్తి ఎంతో కాలం నుంచి పెరాలసిస్ స్ట్రోక్తో బాధపడుతున్న వ్యక్తి, మంచాన్ని పడున్న వ్యక్తి ఒకేసారి లేచాడు. నీ మంచం ఎత్తుకో అని యేసుక్రీస్తు అంటే, ఆ మంచాన్ని ఆయన పడిపోయి వచ్చిన మంచంనే ఆయన లేచి ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఈరోజు అదే మిరకల్ నీ లైఫ్లో నువ్వు కావాలి అనుకుంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ పాపాలు క్షమించబడాలి, నీ పాపాలను ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. నీ విశ్వాసమును మాటలతో కాదు చేష్టలతో చూపించాలి. అది దేవుడు చూడాలి. నీకెంత విశ్వాసం ఉందో తెలియాలి. నీ విశ్వాసమును బట్టి నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడితే నువ్వు దేవునికి ఫ్రెండ్గా మారుతావు. నువ్వు ఫ్రెండ్గా మారితే ఆయన నీతో బ్లెస్సింగ్స్ ఆయన నోట్తో చెప్తారు. నువ్వు లే, నీ కష్టాలు తొలగిపోవాలి అని మనం అంటే కాదు, దేవుడు అనాలి. అనిపించేలా నువ్వు చేసుకోవాలి. నీ విశ్వాసమును, నీ ప్రేమను ఎంతుందో చూపించాలి దేవునికి. అది చూడాలి దేవుడు. God should see your faith in actions, not in words. మాటలతో నీ విశ్వాసంను చూపించుకో, చేసే పనులతో చూపించు. అప్పుడు దేవుడు చూసి నమ్మి నేను క్షమించి నిన్ను ఫ్రెండ్గా ఆయన చేసుకుని, ఎందుకంటే యువర్ సిన్స్ ఫర్ గివెన్ మై ఫ్రెండ్ అని మాట్లాడు, క్షమించి నేను ఫ్రెండ్గా చేసుకొని ఆయన స్వస్థపరుస్తారు, కష్టాల నుంచి బయటకు తీసుకొస్తారు, నీ ఇబ్బంది నుంచి బయటకు తీసుకొస్తారు, నీ ప్రతి సమస్య నుంచి విడుదలిస్తారు, ఒక న్యూ క్రియేషన్గా నేను మారుస్తారు, కొత్త లైఫ్ని ఇస్తారు, కొత్త మిరకల్ నీ లైఫ్లో చూస్తావు. అద్భుతమైన మిరకల్స్ చూస్తావు లైఫ్లో. ఏదైనా అవనివ్వండి, వాట్ ఎవర్ మిరకల్ యూ వాంట్. డెత్ బెడ్ నుంచి కూడా లేపే శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు. ఎందుకంటే చనిపోయిన లాజరస్ని లేపారు 3 days తర్వాత. ఇంకా మనం బతికే ఉన్నాం, ఇంకా నువ్వు బెడ్ మీద బతికే ఉన్నావు. ఊహించుకో, దేవుడు తలుచుకుంటే పెద్ద పనేమీ కాదు అది. నీకు పెద్ద పని, డాక్టర్స్ పెద్ద పని, మనుషులకి పెద్ద పని, అది దేవునికి చిన్న పనితో సమానం. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, సెలవిస్తే చాలు. లే అంటే లేచి పరిగెడతాం మనం. అటు విశ్వాసం నీకుందా ఈరోజు? అటు ఫెయిత్ నీకుందా ఈరోజు? అయితే నువ్వు మిరకల్స్ చూస్తావు లైఫ్లో. అట్ వన్స్ ద మ్యాన్ గాట్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. చూడండి 25th verse. ఆ మాట చెప్పగానే యేసుక్రీస్తు అట్ వన్స్ ఒక్కసారిగా మనిషి లేచాడంట. మంచాన్ని ఎత్తుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని మహింపరుస్తూ ఘనపరుస్తూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషంగా. అందరూ అక్కడ పీపుల్ వర్ అమేజ్డ్. 26th verse. They were completely amazed, full of fear, praising God, saying, what marvelous thing we have seen today. What a marvelous thing they have seen today. అని మనుషులందరూ ఆశ్చర్యపోయి భయపడుతూ
దేవుణ్ణి ఘనపరుస్తూ మహింపరుస్తూ ఎంత అద్భుతమైన కార్యము చూసాం ఈరోజు అని అక్కడ మాట్లాడుతున్నారు. 26th verse, Luke chapter 5 verse 26. ఈరోజు అటువంటి అద్భుతమైన మార్వలస్ థింగ్, అమేజింగ్ థింగ్స్, మిరకల్స్ను చూడాలనుకుంటున్నావు అని లైఫ్లో, అది ఎటువంటిదైనా సరే, హెల్త్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ ఈస్ సేయింగ్ టు యూ, మై ఫ్రెండ్, ఐఎమ్ హియర్ టు హీల్ యూ, ఐఎమ్ హియర్, నేనున్నాను నీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ పాపాలను ఒప్పుకోవాలి, నీ పాపాలు క్షమించాలి, నువ్వు విశ్వాసము నీ యొక్క యాక్షన్స్తో చూపించాలి, మాటలతో కాదు. అదే జరిగింది. మీరు మళ్ళీ చదవండి, క్లారిటీ తెచ్చుకోండి, గాడ్స్ మిరకల్ మీ లైఫ్లో మీరు పొందుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం దేవా, హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ యొక్క వాక్యము నన్ను, మా అందరినీ ఇన్స్పైర్ చేసి బలపరిచినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వాక్యమును మేము వదిలేయకుండా మా లైఫ్లో మేము గుర్తుపెట్టుకొని అనుసరించి మీ దగ్గర అద్భుత కార్యములు, మిరకల్స్ అండ్ హీలింగ్స్ మేము పొందుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఎవరైతే నాతో కలిసి చూసారో ఈ మెసేజ్ని, విన్నారో ఈ మెసేజ్ని, ఎవరైతే హీలింగ్ కావాలని ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే హీలింగ్ కావాలని వెయిట్ చేస్తున్నారో తండ్రి, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఎటువంటి హీలింగ్ అయినా సరే, ఎటువంటి మిరకల్ అయినా సరే, ఎటువంటి సమస్యలో ఉన్నా సరే, వాళ్ళు ఎటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నా సరే, ఈరోజు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే విడుదల దయచేయమని, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ నామములో స్వస్థపరచండి. మీరు చెప్పినట్టుగా మేము చేసి మీ మెరికలు పొందుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరే స్వస్థపరిచి, బలపరిచి, శక్తినిచ్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. పీస్ ఆఫ్ మైండ్తో నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే డిజీజెస్తో సఫర్ అవుతున్నారో, హాస్పిటల్స్లో కోవిడ్తో సఫర్ అవుతున్నారో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరే స్వస్థపరచండి, మీరే కొత్త లైఫ్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే స్వస్థపరచండి, బలపరచండి, హీలింగ్ దయచేయండి, విజయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా తమ్ముడి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్ని విజయం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి విజయం సాధించారో మీ కృపను బట్టి వాళ్ళ గురించి వందనాలు చెల్లించుకోండి. మీరే బలంగా వాడుకోండి, మీ మహిమార్థమే వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని, ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే స్వస్థపరచండి, మీరే బలపరచండి, సహాయం దయచేసి నడిపించండి. ఎవరైతే తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారో, ఉండడానికి ఇల్లు లేదు, బట్టలు లేవు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయండి, మీరు తోడుగుని నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారో, డిప్రెషన్లో ఉన్నారో, లోన్లీగా ఫీల్ అవుతున్నారో, లైఫ్ని ఎండ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండండి, సహాయం దయచేయండి, మనసును మార్చి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ వాక్యమును మీరే బ్లెస్ చేసి నడిపించి, మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని, మళ్ళీ వచ్చి మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మాకు, మా అందరికీ దయచేసి నడిపించమని, నన్ను కూడా మీ చేతిలో తీసుకొని నడిపించమని, బలపరచమని, వాడుకోమని, ఇంకా బలంగా వాడుకోమని యెషువా మెస్సే పరిశుద్ధ నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ మై డియర్ ఫ్రెండ్. షలోమ్. ఐ థింక్ ఈ మెసేజ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అని అనుకుంటున్నాను. ఇన్స్పైర్ చేస్తుంటే, మీ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే నాకు తెలియజేయండి. మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను ప్రతిరోజు. మీరు ప్రేయర్ చేయండి నా గురించి, అందరి గురించి. మీకు ఏ సమస్యలున్నా, స్పిరిచువల్గా కానీ ఎనీ హెల్ప్ కావాలన్నా సరే, అదర్వైజ్ మెడికల్గా హెల్ప్ కావాలన్నా సరే, హెసిటేట్ చేయకండి, నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేయర్లో పెడతాను, మీ గురించి ప్రేయర్ చేస్తాను, మీతో కలిసి షేర్ చేసుకుంటాను గాడ్స్ వర్డ్. ఈరోజంతా హ్యాపీగా ఉండండి. వచ్చే వీక్ మళ్ళీ సండే కలుసుకుందాం. అంతవరకు హ్యాపీగా ఉండండి. మళ్ళీ సండే మార్నింగ్ లైవ్లో కలుస్తాను. అంతవరకు స్పిరిచువల్గా హ్యాపీగా, ఫెయిత్ఫుల్గా ఉండండి. గాడ్స్ మిరకల్ని పొందుకోండి. మీకు ఏ హెల్ప్ కావాలన్నా బైబిల్ పరంగా ఆర్ వాట్ ఎవర్ ఎనీ మెడికల్గా నాకు
నెంబర్ ఉంటే కాల్ చేయండి లేదా ఫేస్బుక్లో మెసేజ్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. మా యూట్యూబ్ ఛానల్ కూడా డాక్టర్ జాన్ సుధాకర్, దాంట్లో కూడా ఈ మెసేజ్ని నేను అప్లోడ్ చేస్తాను ఎవ్రీ వీక్. ఫాలో అవ్వండి, దేవునిలో బలపడండి. దేవుడి వాక్యాన్ని ఈ సమయాన్ని దీవించిన గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలోమ్. బీ హ్యాపీ, హ్యావ్ ఎ హ్యాపీ సండే. టేక్ కేర్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. బాయ్.